బ్రేకింగ్ న్యూస్. పెళ్లి చేసుకున్న 9 రోజులకే భర్తను హనీమూన్ కోసమని మేఘాలయకు తీసుకుని వెళ్ళి అక్కడ సుపారీ గ్యాంగ్తో ప్రియుడితో కలిసి చంపించేసిన సోనం గుర్తుందిగా. ప్రస్తుతం సోనం షిల్లాంగ్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉంది. ఇప్పుడు నిజానికి సోనం భర్తను చంపించిన తర్వాత ఆ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. హనీమూన్ కోనే తీసుకుని వెళ్ళి భర్తను సుపారీ గ్యాంగ్తో చంపించేసి అక్కడ కొండల్లో పడేసి ప్రేమించిన యువకుడితో ప్రియుడితో చెక్కేసిన సోనం ఘటన తెలిసిన వెంటనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. భర్తలను చంపుతున్న భార్యల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. నిజానికి ఏమనుకుంది, భర్తను చంపేసి ప్రియుడితో వెళ్ళిపోవాలి, అది ప్రమాదం అన్నట్టుగా చిత్రీకరించాలి అని అనుకుంది. అక్కడికి వచ్చిన తర్వాత బైక్ పైన భర్తను తీసుకుని వెళ్ళింది. అక్కడ కొంచెం వర్షం కూడా పడుతుంది. ఆ సమయంలో సీసీటీవీలో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. చంపేసిన తర్వాత ఏమీ ఎరగనట్టుగా తనకేమీ తెలియనట్టుగా ఉంది. కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ వచ్చి, ఎవరైతే రఘువంశీ ఉన్నారో రఘువంశీ కుటుంబ సభ్యులతో అక్కడికి వచ్చి పోలీసులతో ఆ ప్రాంతం అంతా వెతికిన తరువాత అతని బాడీ దొరికింది. ఆ తర్వాత అనుమానం వచ్చి సోనమ్ను పోలీసులు విచారిస్తే కేవలం ప్రియుడి కోసం భర్తను ఏ విధంగా చంపిందో వివరించింది. నిజానికి రఘువంశీ మరణం తర్వాత, రఘువంశీని చంపేసిన తర్వాత ఇది హత్య అని అన్నారు. అక్కడకు ఉన్నటువంటి కొంతమంది గ్యాంగ్ ఎవరో చంపేశారు, పర్యాటకులపై జరిగిన హత్య అనుకున్నారు. మేఘాలయ పర్యాటకులకు ఏమాత్రం క్షేమం కాదంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇది ఎవరో దొంగల పని కాదు, కేవలం కట్టుకున్న భార్య పని అని తెలిసిన తర్వాత మొత్తం సమాజం అంతా కూడా నివ్వెరిపోయింది. కట్టుకున్న భార్యే హనీమూన్ కని తీసుకుని వెళ్ళి 9 రోజులకే భర్తను చంపించేసి ఇది పర్యాటక ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన హత్యగా చిత్రీకరించాలి అని పన్నాగం పనింది. ఆమె దొరికింది. ఇప్పుడు ఆమె షిల్లాంగ్ జైల్లో ఉంది. తెలుసా షిల్లాంగ్ జైల్లో ఆమె ఎలా ఉందో? ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా ఉందంట. ఇంకా తెలుసా, ఆమెను చూడటానికి ఎవరూ కూడా రాలేదు, కుటుంబ సభ్యులు ఎవరూ కూడా రాలేదు. సోనం, ఆమె పేరు సోనం, వదిలేశారు. నిజానికి అంతేగా. అప్పటి వరకు ఏమి పర్లేదు అనో ఏదో రకంగా సాయం చేసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, వంత పాడిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఇలా క్రైమ్లు ఇరుక్కున్న తర్వాత, వాళ్ళు జైల్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోరు. ఆ సమయంలో నిజానికి తల్లికి చెప్పిందంట కూడా, ఆ రఘువంశీని పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు, నేను వేరే వ్యక్తిని ప్రేమించాను, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అంటే తల్లి ఏం చేసింది అంటే, రఘువంశీ చాలా ఆస్తిపరుడు, డబ్బున్నవాడు కాబట్టి అతన్ని చేసుకుంటే బాగుంటుంది, కూతురు అతన్నే పెళ్లి చేసుకోవాలని కూతురిని బలవంతం చేసి ఒప్పించింది. కానీ అంత ఎదిగిన కూతురు ఏం చేసింది అంటే, తల్లి బలవంతం పెడుతుంది కాబట్టి నేను రఘువంశీని పెళ్లి చేసుకుంటాను, కానీ రఘువంశీని ఆ తర్వాత ఏదో ఒక మాయ చేసి చంపేసి నేను ప్రేమించిన యువకుడితో చెక్కేస్తాను అని ఆమె ఫిక్స్ అయింది. బహుశా మనం అందరం కూడా అనుకున్నాంగా, ఒకవేళ ఆమెకి పెళ్లి ఇష్టం లేదు అంటే ఆమె వెళ్ళిపోయి ఉండాల్సింది, రఘువంశీని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. కానీ తల్లి ఒత్తిడితో ఆమె రఘువంశీని పెళ్లి చేసుకుంది, రఘువంశీని చంపేసింది. రాజా రఘువంశీ అతని పేరు. అతన్ని చంపించేసింది, ఏమీ ఎరగనట్టుగా ప్రియుడితో కలిసి చెక్కేసింది. అంత నిర్దాక్షిణ్యంగా, అంత క్రూరంగా చంపేసి ఏమీ ఎరగనట్టుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు జైల్లో ఆమె షిల్లాంగ్ జైల్లో ఉంది. ఆ షిల్లాంగ్ జైల్లో ఆమె ఉన్న బ్యారక్ దగ్గర సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఆమె ఎలా ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ ఇలా హత్యలు చేసిన వాళ్ళు ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆమెని కొంత సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంచారు. ఆ సీసీ కెమెరాలో చూస్తున్నప్పుడు ఆమె ఎవరితోనూ మాట్లాడట్లేదు, అలాగే ఆమెలో పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు. తోటి ఖైదీలతో ఆమెకు సంబంధించిన ఏ వివరాలని కూడా ఆమె షేర్ చేసుకోవడం లేదు. బహుశా ఆమె షేర్ చేసుకోవడం లేదనుకుంటే ఏదైనా పశ్చాత్తాపడుతుంది కాబోలు, బాధలో ఉంది అని అనుకుంటే ఆమె అలా బాధలో కూడా లేదని చెప్తున్నారు. చాలా బిందాస్గా ఉంది, ఏ మాత్రం బాధ భయం లేకుండా చాలా బిందాస్గా ఉంది. ఒక మనిషిని చంపేశాను, కట్టుకున్న భర్తను చంపేశాను, ప్రియుడితో కలిసి చెక్కేయటానికి కట్టుకున్న భర్తను, ఒక వ్యక్తి ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశాను అనే బాధ ఆమెలో ఏ మాత్రం కనిపించడం లేదని జైలు అధికారులు చెప్తున్నారు. చూడండి ఒకసారి, అది ఆమె సోనం, ఆ పక్కన కనిపిస్తున్నాడు కదా అతనే రఘువంశీ. చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి, జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్నటువంటి వ్యక్తి. అందుకే అతని ప్రణాళిక ప్రకారం అతని వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు. జీవితం పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, అందుకే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఆ రెండో బాక్స్లో కనిపిస్తున్నాడు చూడండి, అదే ఆ వ్యక్తే ఈమె ప్రేమించిన వ్యక్తి. ఆ రోజు తండ్రి పక్కన కూడా అతను ఉన్నాడు, కొంత ఈమెతో తిరిగినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. చంపిన తర్వాత ఇతను ఆమె కలిసి సుపారీ గ్యాంగ్కి డబ్బులిచ్చి ఆ వ్యక్తిని, ఆ మధ్యలో కనబడుతున్న రఘువంశీని, రాజా రఘువంశీని నిర్దాక్షిణ్యంగా చంపించేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా జైల్లో ఉన్నారు.
వీళ్ళిద్దరికీ చూసారా, వీళ్ళిద్దరికీ లైఫ్ పైన ఎటువంటి క్లారిటీ లేదు. ఒక రకమైనటువంటి ఏదో ప్రేమించుకుంటున్నాము అన్న ఎమోషన్లో ఉన్నారు. ఆ ఎమోషన్లో ఉండి కనీసం మానవత్వాన్ని కూడా వదిలేశారు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆమెకు ఆ జ్ఞానం ఉండాల్సింది, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మానవత్వాన్ని వదిలేశారు. ఆమె ఈ రఘువంశిని పెళ్లి చేసుకున్న ఆమె మనసులోనూ ఆలోచనలోనూ ఇదిగో ఈ 3వ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తే ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉంది, అండర్ ట్రయల్ ఖైదీగా ఉంది, సాక్ష్యాలన్నీ ఉన్నాయి. రేపు ఆమె జీవితం ఏమవుతుందో తెలియదు. కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత, ట్రయల్ జరిగిన తర్వాత, తుది తీర్పు వచ్చిన తర్వాత ఆమెకి యావజ్జీవ శిక్ష పడవచ్చు, లేదు ఇలాంటి వాళ్ళకి బతికే హక్కు లేదు అని ఉరిశిక్ష పడవచ్చు. చూడండి, అదిగో వెళ్ళేటప్పుడు బైక్ పైన, అది భర్త ఆ బైక్ పైన తీసుకుని వెళ్తున్నట్టు చూసారు, ఆమె వేసుకుని జర్కిన్ తీసేసింది. అదే ఆఖరి దృశ్యాలు. ఆ బైక్ పైన వాళ్ళు వెళ్ళారు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె భర్తని సుబారీ గ్యాంగ్ చేతిలో పెట్టింది. ఆ సుబారీ గ్యాంగ్ ఈ భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించేశారు. దేశం అంతా తెలిసింది కదా ఈ ఘటన, మొత్తం దేశం అంతా కూడా మాట్లాడుకుంది. నేషనల్ మీడియా కూడా గట్టిగా ఈ విషయం పైన కోడై కూసింది. ఇలా భర్తల్ని చంపేసే భార్యలు ఎందుకు తయారవుతున్నారు? ఇలా భర్తల్ని చంపేస్తే ఏంటి పరిస్థితి? భర్త భార్య మధ్య ఉండాల్సింది నమ్మకం, ప్రేమ, అనుబంధం కదా. కానీ వేరెవరినో ప్రేమించి ఇప్పుడు భర్తల్ని చంపేయటం ఏంటి అని మొత్తం దేశం అంతా కూడా చర్చించుకుంది. ఆ తర్వాత జైల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా ఉంది ఇప్పుడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, దాని ఫాలో అప్ ఎలా ఉంది? ఇప్పుడు జైల్లో ఏమన్నా పశ్చాత్తాపడుతుందా? అయ్యో అనవసరంగా క్షణికావేశంలో చంపేశాను. కానీ క్షణికావేశంలో కూడా కాదు, బాగా ప్లాన్ చేసి, ప్రీ ప్లాన్డ్ మర్డర్, బాగా ప్లాన్ చేసి దొరకకుండా ఎలా ఉంటామో అని ఆలోచించి ఇంత ప్లాన్ చేసి ఆ అమాయకుడు నా భర్తను చంపించేసింది. ఇది క్షణికావేశంలో చేసింది కాదు కదా. సో ఇప్పుడు ఆమెకి ఉరిశిక్ష పడవచ్చు, రేపొద్దున్న యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు. ఆమెకి ఇంక జీవితం లేదు. అయ్యో నా జీవితాన్ని చేజేతుల నాశనం చేసేసుకున్నాను, ఫస్టే మా అమ్మనైనా వ్యతిరేకించి నేను ప్రేమించిన వాడినైనా పెళ్లి చేసుకుని ఉండాల్సింది, లేదు పెళ్లి చేసుకున్నటువంటి భర్తతో జీవితాంతం అయినా ఉండాల్సింది, లేదు ఇంకిష్టం లేదు అని అనుకుంటే ఆ పెళ్లి చేసుకున్న భర్తకు నచ్చజెప్పి ఇంకో ఏదైనా చెప్పి డివోర్స్ అయినా తీసుకుని ఉండాల్సింది అని ఆమె ఆలోచించి ఉండాల్సింది. కాదు, ఏకంగా లేపేద్దామని ప్లాన్ చేసింది, లేపేసింది. అతని రక్తాన్ని కట్టుకున్న భర్త రక్తాన్ని కళ్ళ చూసిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. నిజానికి తప్పు చేసిన వాళ్ళకి ఏదో ఒక స్థాయిలో పశ్చాత్తాపం అనేది కనబడుతుంది కదా. అయ్యో నేను ఇలా చేశాను, తప్పు చేశాను, ఇప్పుడు జీవితం ఇలా అయిపోయింది, నేల మీద పడిపోయింది, హారత కర్పూరంలాగా అయిపోయింది, ఇప్పుడు నేను అనవసరంగా తప్పు చేశాను, అయ్యో ఇలా చేసి ఉండాల్సిందని ఎక్కడో చోట పశ్చాత్తాపడతారు కదా, ఎక్కడో చోట కన్నీరు కారుస్తారు కదా, ఎక్కడో చోట బాధ ఉంటుంది కదా. కానీ ఆమెలో బాధ ఏమీ లేదంట, షిలాంగ్ జైల్లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆమె తల్లి కూడా చూడటానికి రాలేదామని, ఆమె తల్లి కానీ స్నేహితులు కానీ ఎవరు ఆమెను చూడటానికి రాలేదు. ఇప్పుడు జైల్లో ఒక్కతే ఉంది, ఒంటరిగానే ఉంది. ఆమె మానాన్ని ఆమెను వదిలేశారు. రేపొద్దున్న ఆమెకు బెయిల్ వేసే వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసి. ఆమె కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు కదా ఆమె చంపేసింది అని. కాబట్టి ఆమెకు బెయిల్ వేసే వాళ్ళు ఎవరు ఉండరు, షూరిటీ ఇవ్వటానికి కూడా ఎవరు ఉండరు, కనీసం ఆమెను ములాఖాతులో చూడటానికి కూడా ఎవరు రాలేదు. అంటే ఆమె జీవితం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఘటన తర్వాత అప్పుడే 4-5 ఘటనలు జరిగాయి కదా. ఈ ఘటన తర్వాత మనకి మన గద్వాల ఐశ్వర్య ఘటన చోటు చేసుకుంది, ఆ తర్వాత ఇంకా 2-3 ఘటనలు చోటు చేసుకున్నాయి, మళ్ళీ ఢిల్లీలో చోటు చేసుకుంది, కర్ణాటకలో చోటు చేసుకుంది. ఎక్కడో చోటలా భర్తల్ని ప్రేమించిన ప్రియుడి పడక సుఖం కోసం నిర్దాక్ష్యంగా చంపేస్తున్న దుర్మార్గమైన ఘటనలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళలో ఎక్కడో ఒక చోట ఒక పశ్చాత్తాపం కనబడుతుంది కదా, ఈమెలో పశ్చాత్తాపం అనేదే కనపట్టలేదంట. సో మీరేమనుకుంటున్నారు ఈ ఘటన గురించి? ఆమెలో నిజంగా పశ్చాత్తాపాన్ని ఆశిస్తూ ఉన్నారా, లేదు ఆమెకి ఎటువంటి శిక్ష వెయ్యాలి అని మీరు కోరుకుంటున్నారు? ఉరిశిక్ష పడాలా, వేస్తే బాగుంటుందా, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే బాగుంటుందా, చచ్చేంత వరకు అలా జైల్లోనే ఉంచితే బాగుంటుందా? ఈమెను చూసి ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఈ సోనం ఒక్కతే అని అనుకుంటే అది తప్పు. ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు మనం గద్వాల్లో చూసాం, ఆ తర్వాత ఇంకా 4-5 ఘటనలు చూసాం, ఇంకెక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ప్రియుడి పడక సుఖం కోసం భర్తను చంపేయాలి అను, లేదు పెళ్లికి ముందే ప్రేమించారు. అంటే పెళ్ళైన తర్వాత కొంతమందికి ప్రియుళ్ళు వస్తూ ఉన్నారు, పెళ్లికి ముందు ఇంకొంతమందికి ప్రియుళ్ళు ఉంటూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఈ ప్రియుడు కారణమవుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమించిన తర్వాత వచ్చిన ప్రియుడి గురించో
ప్రేమించక పెళ్లి కాకముందు అంటే పెళ్ళైన తర్వాత వచ్చిన ప్రియుడి కోసమో పెళ్ళికి ముందే ఉన్న ప్రియుడి కోసమో భర్తలను చంపేసే ఆలోచన కనుక ఎవరికైనా ఉంటే దాన్ని మీ మనసులోంచి తీసేయండి. లేదు అంటే మీరు జైలు పాలు కావడం ఖాయం. ఇప్పుడు సోనం పరిస్థితి కూడా అలాగే ఉంది. సోనం అయితే నాకు తెలిసి జీవితంలో బయటకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. నిర్దాక్షిణ్యంగా ఆ భర్తను చంపేసింది కాబట్టి. సో సోనంకి ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు. నిజానికి ఎక్కడో చోట పశ్చాత్తాపడితే అయ్యో పాపం పశ్చాత్తాపడుతున్నారు అని ఎక్కడో ఒక జాలి అనేది ఉంటుంది. కానీ ఈమెకి ఆ జాలి, దయ, ఆ తప్పు చేశాననే బాధ ఏ కోసాన ఆమె కళ్ళల్లో కనపట్టలేదంటే జైలు అధికారులు చెప్తున్నారు. ఆ జైలు అధికారులు వెళ్ళి తోటి ఖైదీని ఎలా ఉంటుంది సోనం అని అడిగినప్పుడు ఆమె చాలా బిందాస్గా ఉంటుందండి, ఎక్కడ కూడా బాధ అనేది కనపట్టలేదు, చాలా గాంభీర్యంగా ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారంట. ఆమె మనస్తత్వాన్ని చూసి ఆమెను చూసి జైలు అధికారులు షాక్కు గురవుతున్నారంట. అరే ఒక వ్యక్తిని కట్టుకున్న భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించేసింది, ఆమె చూడటానికి కూడా ఎవరో రావడం లేదు, అయ్యో నేను అనవసరంగా తప్పు చేశాను బాధే మాత్రం లేకుండా చాలా గాంభీర్యంగా ఎలా ఉండగలుగుతుందండి ఈమె అని ఆ జైల్లో ఉన్నటువంటి తోటి ఖైదీలు అంటూ ఉన్నారంట. ఆ సీసీ కెమెరాల్లో కూడా ఆమె ఆ నడవడికి ఉంటుంది కదా, ఆమె తిరిగేటటువంటి విధానం ఉంటుంది కదా, ఎక్కడ కూడా బాధ ఏమీ లేకుండా ఆమె పశ్చాత్తాపం లేకుండా ఉంటుంది. అందుకే ఇలాంటి వాళ్ళు కొంతమంది మనకి సమాజంలో అక్కడక్కడ తగులుతుంటుంటారు. సో వీళ్ళకి ఈమెకి సోనంకి ఎటువంటి శిక్ష వేస్తే ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి బాగా బుద్ధి వస్తుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.